శ్రీకాకుళం జిల్లాలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై జరిగిన దాడిని ఖండిస్తూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్పవరం జంక్షన్లో ఆయన ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్పవరం సిఐ ప్రకాష్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నానాజీ, మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా బూర్జా పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా ఎస్ఐ ప్రవల్లిక విధుల్లో ఉండగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టి భౌతిక దాడికి పాల్పడడం సభ్య సమాజం తలదించుకునే ఘటన అని విమర్శించారు. బాధితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడే రోజు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు పరిపాలించే అనేక పోరాటాలు జరిగాయి. ఒక్క ఆవిడే ఉంటుండగా పోనీ ఏమన్నా 100 మంది ఫోర్స్ తోటి వీళ్ళ మీద ఏమన్నా ఆవిడ ఏదైనా ఛార్జ్ చేస్తుందా అంటే ఛార్జ్ చేయట్లేదు. ఉన్న ఒకే ఒక్క పోలీస్ అధికారిని సబ్ ఇన్స్పెక్టర్ ప్రవల్లిక గారు ఉంటే ఆవిడ్ని ప్రతి చోట తాకి చాలా దారుణంగా అమానుషంగా ఎక్కడ భారతదేశ చరిత్రలో ఏనాడు ఎప్పుడూ జరగని రీతిలో ఇవాళ ఈ గొడ్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు బిహేవ్ చేస్తే ఇతను ఎందుకోసం ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చింది అన్నది ఆలోచిస్తే ఒక నేరస్తుడు, రిమాండ్లో ఉన్న ఒక నేరస్తుడిని పరామర్శించడానికి గొడ్డల పార్టీ అధ్యక్షుడు వెళ్తూ ఉంటే జరిగినటువంటి సంఘటన ఇది. ఎవరైనా ఎక్కడైనా ఒక యాక్సిడెంట్లో నిజంగా ఆ అప్పలనాయుడు కొడుకు అమాయకుడే అనుకుందాం, అమాయకుడో కాదు కోర్టు చెప్తుంది తర్వాత సంగతే. కానీ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు హిట్ అండ్ రన్ వెళ్ళకూడదు, ఎప్పుడు కూడా అక్కడ ఉండి అక్కడ చేయించాలి. అది చేయించినప్పుడు ఖచ్చితంగా అతను అప్పుడు దాకా కోర్టు తెచ్చేదాకా అతను నేరస్తుడే.